గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి టైం 4 అయింది. మనీ నన్ను పానీపూరి తినడానికి తీసుకెళ్తానని చెప్పాడు. సో 5 మినిట్స్ టైం ఇచ్చాడు రెడీ అవ్వమని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోదాం. సో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు 2-3 డేస్కి ఒకసారి తినేదాన్ని. యూకే వచ్చేసిన తర్వాత ఇంకా టేస్ట్ అంత నచ్చక మానేశాను. బట్ రీసెంట్గా ఒక స్టోర్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా బాగుంది పానీపూరి. ఇంకా రెగ్యులర్గా వెళ్తున్నాము. 2 వీక్స్కి ఒకసారి, వీక్లీ వన్స్ అట్లా వెళ్ళడం స్టార్ట్ చేసాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 మినిట్స్ పడుతుందన్నమాట డ్రైవ్. బికాస్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సిటీ సెంటర్లో నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము వెళ్ళే పానీపూరి షాప్ దగ్గరలోనే గ్రాసరీ స్టోర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఒకేసారి వెళ్తున్నాం కదా, గ్రాసరీస్ కూడా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాము. ఇంకా చూడాలి. 1 masala sev puri. 1 masala sev, mild, medium, Samosa. spicy. Mild sweet. 1 samosa chaat. Samosa chaat. Yeah. బయట చాలా చల్లగా ఉంది. సో నేను ఇంకా కార్లోకి తెచ్చేసుకున్నాను. ఇది వచ్చేసి రగ్డా పూరి, స్పెషల్ రగ్డా పూరి. మిగతావన్నీ చాలా చాలా కోల్డ్ ఉంటాయి. సో ఈ రగ్డా పూరి మాత్రం వామ్గా చాలా బాగుంటుంది తినడానికి. సో లెట్స్ ఎంజాయ్ దిస్. మేము రెగ్యులర్గా స్పెషల్ మసాలా పూరి ఇంకా దహి పూరి తీసుకుంటాము. ఈసారి ఇంకా సమోసా చాట్ ట్రై చేద్దామని చెప్పి అది కూడా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి సమోసా చాట్. ఇది ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుందో. సమోసా చాట్ కూడా చాలా బాగుంది. పానీపూరి స్టాల్ ఉంది కదా, దాని దగ్గరలోనే మా గ్రాసరీ స్టోర్ కూడా ఉంటుంది. సో ఒకేసారి గ్రాసరీస్ తీసుకుందామని వచ్చాము. గ్రాసరీస్ అంటే గ్రాసరీస్ అలా ఏం కాదు, లైక్ కొన్ని ఉన్నాయన్నమాట. కర్డ్, మిల్క్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి అయిపోయాయి. సో అవి తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్. ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా సూపర్ మార్కెట్స్ లో మేబీ అన్ని దొరకకపోవచ్చు, బట్ ఇక్కడ అలా కాదు, ప్రతిదీ దొరుకుతుంది. చూడండి ఇక్కడ ఎలా పెట్టారో. ఇవన్నీ కందిపప్పు, మినపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ ఇలా కుప్పలు కుప్పలు ప్యాకెట్స్ పెట్టేశారు. గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా ఇవన్నీ ఏదో పిండి, ఇవన్నీ రైస్ ఫ్లోర్. సో ఇలా కుప్పలు కుప్పలు ఉంటాయి అన్నమాట. ఈ కుప్పల్లో నుంచి మనం వేరుకొని తీసుకుని వెళ్ళాలి. సో ఇదంతా ఫ్రోజన్ పరాటాస్ ఆ సెక్షన్ అన్నమాట, చాలా పెద్దది. సో ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ అన్నమాట. సో ఇలా పెట్టేసి ఉంటాయి. మ్యాంగోస్ అయితే త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు ఉంటాయి. ఓకే, ఇందాక ఫాల్క్ అని చెప్పి ఒక స్టోర్కి వెళ్ళాము, అక్కడ నుంచి వచ్చేసాము. ఇప్పుడు యువర్స్ అని చెప్పి వేరే దానికి వచ్చాము. ఇందాక వెళ్ళిన దాంట్లో అస్సలు బాగాలేదు. ఆనియన్స్, టొమాటోస్, మెయిన్గా మాకు ఆనియన్స్, టొమాటోస్ కావాలి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ అసలు బాగాలేదన్నమాట. పాడైపోయినవన్నీ తక్కువ కాస్ట్కి పెట్టి అమ్మేస్తున్నారు. సో ఇంకా ఓకే కదా అని చెప్పేసి, ఇది యుఎస్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి బల్క్ లో ఉంటాయి అనమాట ఆనియన్స్ అట్లాంటివి. ఇది కూడా ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ అనమాట. ఇందాక వెళ్ళిందేమో ఇండియన్ స్టోర్, బట్ ఇది ఇంటర్నేషనల్ స్టోర్. ఒక కొమ్మ, ఎక్కువ ఉన్న కొమ్మే. ఓ సో మనీకి మోగు అని చాలా నచ్చాయి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఈ మోగు తీసుకొని వెళ్తున్నాడు. ఇవి చాలా బాగుంటాయి. ఇంకా బనానా చిప్స్ కూడా బాగుంటాయి. ఇంకొక చిప్స్ ఉంటుంది, ఈ గ్రీన్ వ్యాలీ అవి చాలా బాగుంటాయి. స్నాక్స్ మోస్ట్లీ ఇవే తీసుకుంటాము. బనానా చిప్స్, ఇంకా మురుకులు అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో గ్రాసరీస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తినాలి. మోస్ట్లీ కుక్ చేసుకోకపోవచ్చు, బికాజ్ మేము ఫుల్గా పానీపూరి అవి తినేసాం కాబట్టి ఆకలి వేయట్లేదు. సో ఫర్ నౌ లెట్స్ గో హోమ్. గ్రాసరీస్ హాల్ చేద్దాం. సో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది రస్క్ ఉంటుంది కదా అదనమాట. ఈ వేఫిల్ రోల్స్ తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం. మరి ఇక్కడైతే ఫస్ట్ టైం తీసుకున్నాను, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మనీ వచ్చేసి మొగు తీసుకున్నాడు, పీచ్ ఫ్లేవర్లో. అండ్ నేను ఈ హాజ్మోలా తీసుకున్నాను, ఆల్రెడీ ఓపెన్ చేసి ఒకటి తినేసాను కూడా. ఆనియన్స్, కర్డ్ అండ్ మిల్క్, టొమాటోస్, ఆయిల్, చాక్లెట్. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతావి సెల్ఫ్లో సర్దేసేయాలి. అండ్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమైనా కుక్ చేద్దాం అనుకుంటున్నాను. యా లెట్స్ సీ.
సో టైం వచ్చేసి 9 అయింది. ఏమైనా స్వీట్గా తినాలనిపించింది మా ఇద్దరికి. బట్ ఇంట్లో స్వీట్స్ అయితే ఏం లేవు. ఇంకా రస్క్ అనిపించింది. రస్క్ తెచ్చుకున్నాం ఇందాక గ్రాసరీ స్టోర్ నుంచి. రస్క్ తిందాం అనుకున్నాము, బట్ టీతో తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా టీ పెట్టేస్తున్నాను. రస్క్ తిన్నాము టీలో డిప్ చేసుకొని, బట్ వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా దాని తర్వాత దుబాయ్ కునాఫా చాక్లెట్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఫ్రిడ్జ్ అవడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. షార్ట్ వీడియో తీసాను అనమాట అది. సో ఈ వీడియోని ఇంక్లూడ్ చేయట్లేదు. యూజువల్లీ నైట్ స్నానం చేస్తాను, బట్ ఈరోజు బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి ముందే స్నానం చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా స్కిన్ కేర్ చేసుకొని పడుకుంటాను. జస్ట్ 3 డ్రాప్స్ అనమాట. తర్వాత అవినో మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను నేను. దిస్ మచ్ ఇస్ ఎనఫ్. లిప్స్కి వచ్చేసి నేను ఈ డాటన్కి లిప్ మాస్క్, డాటన్కి లిప్ ప్లంపింగ్ మాస్క్, ఇది కూడా చాలా బాగుంటుంది. భలే ఉంటుంది, చాలా రెడ్గా. ఎస్ ఐమ్ డన్ విత్ మై స్కిన్ కేర్ ఆల్సో. ఇంకా పడుకోవడమే. సో దుబాయ్ చాక్లెట్ చేశానని చెప్పాను కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. So that's it for this video guys. Thank you so much for watching. Don't forget to subscribe. And then next. Bye bye.